కాలేయం, లివర్ మన శరీరంలో ఉండేటువంటి గ్రంథులన్నిటిలోకి చాలా పెద్దది. ఒకటి కాదు, రెండు కాదు, అనేక రకాల పనులను నిర్వర్తిస్తూ ఉంటుంది. అయితే చాలామంది ఇలాంటి ముఖ్యమైన అతి ప్రధానమైనటువంటి ఈ లివర్ని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. అనేక వ్యాధుల్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో అసలు ఈ లివర్ వ్యాధుల్ని తగ్గించుకోవాలంటే మీ వంటిల్లే ఒక చక్కటి వైద్యశాల. ఎలాంటి ఔషధాలు ఉన్నాయి, ఎలాంటి నివారణ పద్ధతులు ఉన్నాయి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది చాలా ముఖ్యమైనది, అందరూ తెలుసుకోవాల్సింది. ఇదే లివర్ వ్యాధులు. ఈ లివర్ వ్యాధుల్ని ఎదుర్కోవటానికి మన వంటిల్లే వైద్యశాల కింద ఉపయోగపడుతుంది. అనేక చక్కటి కాంబినేషన్స్ ఉన్నాయి. వీటిని మనం తెలుసుకుందాం. ఒక యంత్రం పనిచేయటానికి దానికి లివర్లు అనేవి ఎంత అవసరమో, మన శరీరం సక్రమంగా నడవటానికి కూడా ఈ లివర్ అనేది అంతే అవసరం. కాబట్టి ఈ లివర్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ప్రతి వాళ్ళు కూడా. నిజానికి ఈ లివర్ అనేది ఒక కెమికల్ ల్యాబొరేటరీ లాంటిది. మన శరీరంలో ఒక జీవ రసాయన శాల అని చెప్పొచ్చు. అసలు లివర్ అనేది చాలా డెలికేట్గా కూడా ఉంటుంది. ఒక కొవ్వొత్తిలాగా కరిగిపోతూ ఉంటుంది. అంటే మనకి వెలుగునిస్తూ ఆ కొవ్వొత్తి ఎలా అయితే కరిగిపోతుందో అలా మన కోసం శ్రమపడుతూ ఆ లివర్ అనేది అది దెబ్బతింటూ ఉంటుంది. కాబట్టి అనుక్షణం కూడా దానికి మళ్ళీ శక్తినిస్తూ ఉండాలి. దాన్ని ఆ లివర్ని కాపాడుతూ ఉండాలి. ఎందుకంటే అది గుండెలాగా నిరంతరం కూడా అలుపెరగకుండా పనిచేస్తూనే ఉంటుంది. అంటే మనం మెలకుగా ఉన్నా, నిద్రపోతూ ఉన్నా, ఏ పని చేస్తున్నా కానీ కూడా ఈ లివర్ తాలూకు విధులు ఒక్క క్షణం కూడా ఆగవు. ఆ లివర్ ఆగిన మరుక్షణం మనం ఆగిపోతాం. అంత ముఖ్యమైనది లివర్. కాబట్టి మనం జీవించి ఉన్నంతకాలం కూడా ఎట్లయితే గుండెని మనం కాపాడుకుంటూ ఉంటామో అలాగే లివర్ని కూడా కాపాడుకోవటం అనేది ముఖ్యం. కాబట్టి ఈ రహస్యాన్ని తెలుసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు జీర్ణ ప్రక్రియ అనేది చాలా ముఖ్యం. అందుకే ఆయుర్వేదం వందల వ్యాధులు వచ్చినా, వందల దోషాలు ప్రకోపించిన ఒక మనిషి ఆకలిని, ఆ జీర్ణ ప్రక్రియని కనుక కాపాడగలిగితే ఆ మనిషికి ఏం కాదంటుంది. కాబట్టి జీర్ణ ప్రక్రియ ఎంత ముఖ్యం. దానికి ముఖ్యమైనటువంటి బైల్ అనే పదార్థాన్ని లివర్ తయారు చేసి పేగుల్లోకి విడుదల చేస్తూ ఉంటుంది. ఆ బైల్ లేదనుకోండి మనకి తిండి ప్రాప్తి అనేది ఉండదు. కామన్ వ్యాధిలో ఈ బైలే అనే పేగుల్లోకి విడుదల కాకుండా ఉండిపోతూ ఉంటుంది. అందుకే ఆకలి వేయకుండా ఉంటుంది. ఇక దాన్ని అనుసరించి అనేక సమస్యలు వస్తాయి. ఇది అందరికీ తెలిసిందే. మరి ఈ లివర్ జబ్బులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? కొన్ని చక్కని ఆయుర్వేద గృహ వైద్యాలు ఉన్నాయి. వరుసగా వీటిని తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది మెంతికూర, అలాగే మెంతులు. మెంతికూర ఇంకా మెంతులు. మెంతికూరని మీరు రెగ్యులర్గా తీసుకుంటూ ఉండండి. చాలామంది పుదీనా తీసుకుంటూ ఉంటారు, కొత్తిమీర వాడుతూ ఉంటారు. మెంతికూరని వాడటం అనేది అంతగా మనకి కనిపించదు, కానీ మెంతికూరని మీరు ఒక కూరలాగా వాడుకుంటూ ఉండాలి. అలాగే మెంతుల్ని నానబెట్టి మొక్కగట్టి మెత్తటి పేస్ట్ లాగా చేసి ఒక చెంచాడు మోతాదుగా ఈ మెంతుల పేస్ట్ని 2 పూట్ల తీసుకుంటూ ఉండండి. దీంతో ఆ లివర్ జబ్బులు రాకుండా ఉంటాయి. అంటే లివర్ ఆరోగ్యంగా ఉంటుంది, తయారవుతుంది. ఒకవేళ మీరు స్మోక్ చేస్తూ ఉన్నా, లేదా ఆల్కహాల్ తీసుకుంటూ ఉన్నా, లేదా ఏదన్నా సమస్య కోసం అతిగా మందులు వాడుతూ ఉన్నా, అప్పుడు ఆ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అప్పుడు మీ లివర్ని కాపాడటం చాలా ముఖ్యం. దానికి ఈ మెంతులు, మెంతి కూర మీకు ఉపయోగపడతాయి. అలాగే మరొక మంచి కాంబినేషను వసకొమ్ము, వజ అని కూడా అంటారు. అలాగే తేనె. వసకొమ్ము ఇంకా తేనె, ఈ కాంబినేషన్. వసకొమ్ముని ఇది మీకు సొంటి కొమ్ములాగా ఉంటుంది. బాగా ఉగ్రమైన వాసన వస్తూ ఉంటుంది, ఘాటు వాసన. అందుకే ఉగ్రగంధ అంటారు. దీన్ని సాన్రాయి మీద నీళ్లు చిలకరిస్తూ అరగదీయండి, అంటే గంధం వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక చెంచాడు మోతాదుగా తగినంత తేనె కలిపి 2 పూట్ల మీరు లోపలికి చప్పరిచి మింగుతూ ఉంటే లివర్ అనేది హెల్తీగా తయారవుతుంది. అంటే దీంతో లివర్ జబ్బులు రాకుండా ప్రివెంటివ్గా ఇది పనిచేస్తుంది. ఇదేది లేదనుకోండి, మన సాంప్రదాయం అనాదిగా మనం వాడుతుంది, భోజనం తర్వాత తింటూ ఉంటాం. ఇదే సోంపు. ఈ సోంపు కూడా మీకు లివర్ని స్ట్రెంథన్ చేస్తుంది. ఇది పెద్ద జీలకర్రలాగా ఉంటుంది చూడటానికి. దీన్ని డ్రై రోస్ట్ చేయండి, అంటే దోరగా వేయించండి, నిల్వ చేసుకోండి. ఒక చెంచాడు మోతాదుగా రోజు తినండి. దీంట్లో ఏం కష్టం లేదు కదా మీకు. దీంతో ఇక లివర్ జబ్బులకి మీరు ఫుల్ స్టాప్ పెట్టచ్చు. ఇది ప్రివెంటివ్గా పనిచేస్తుంది లివర్ ప్రాబ్లమ్స్కి. అలాగే మరొక ముఖ్యమైనటువంటి కాంబినేషన్, ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఏంటంటే అల్లం ఇంకా ఉప్పు. అల్లం, ఉప్పు. భోజనాగ్రే సదా లవణ ఆర్ద్రక భక్షణం ఉంటుంది ఆయుర్వేదం. అల్లాన్ని మెత్తగా దంచి తగినంత ఉప్పు కలిపి
ఒక చెంచాడు ఈ కాంబినేషన్ని అన్నం మొదటి ముద్దలో నేతితోటి రోజు తినండి. పావు చెంచాడు నెయ్యి అంటంతోనే మీరు భయపడాల్సిన పని లేదు. అదేదో ఫ్యాటీ లివర్ జబ్బులు వస్తాయని అనుకోవాల్సిన పని లేదు. ఇంట్లో మామూలుగా మనం తోడుపెట్టి తయారు చేసినటువంటి పాల నుంచి తీసినటువంటి వెన్నని చిలికి తీసిన నెయ్యి అదేం కాదు. కానీ బయట మార్కెట్లో ఇలా తోడు పెట్టకుండా పాల నుంచి క్రీమ్ సపరేట్ చేసి దాన్ని ఎవాపరేట్ చేసి నెయ్యి చేస్తారు. దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. కానీ ఇంట్లో తోడుపెట్టినటువంటి పాల నుంచి తయారు చేసినటువంటి వెన్నని కాగి మరిగించి దాని నుంచి నెయ్యి తీసిన నెయ్యిని ఒక పావు చెంచాడు వేసుకోవచ్చు. దీంతో మీ కడుపులో ఉండేటటువంటి అవయవాలన్నిటికీ కూడా మంచిది. ముఖ్యంగా లివర్ ఎన్లార్జ్మెంట్, అలాగే జాండిస్ ఇలాంటి వ్యాధుల్లో ఇది ఔషధం కింద పనిచేస్తుంది. అలాగే మరొక మంచి వంటింటి ఔషధం కంద. మామూలుగా కత్తికి లేని దొరద కంద కిందకి అంటారు, కానీ కంద ఈ లివర్ జబ్బుల్లో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా లివర్లో వచ్చేటువంటి వాపు హెపటోమెగాలి, దీంట్లో కందని ఆహార పదార్థంగా తీసుకుంటే ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే మరొక మంచి కాంబినేషను వెల్లుల్లి ఇంకా అల్లం. వెల్లుల్లి అల్లం ఈ కాంబినేషన్, వెల్లుల్లి అల్లం కలిపి దంచండి. దీన్ని ఆహార పదార్థంగా రోజువారీగా తీసుకుంటూ ఉంటే లివర్ బలంగా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని ఒకవేళ అన్నంతో తినలేకపోతే శనగ గింజంత మాత్రలు చేసుకొని నిల్వ చేసుకొని 3 పూట్ల 1 నుంచి 2 మాత్రలు తీసుకుంటూ ఉంటే లివర్ జబ్బుల్లో ప్రివెంటివ్గా ఇది పనిచేస్తుంది. అలాగే మన తెలుగువాళ్ళు భయపడేది కానీ లివర్ని స్ట్రెంథన్ చేసేది ఏంటంటే గోంగూర కూడా లివర్కి ఒక మంచి వజ్రాయుధంలాగా పనిచేస్తుంది. గోంగూరని ఉడకబెట్టి పులుసు కూరగా తినాలి. దీంతో లివర్ బలంగా ఉంటుంది. ఇది ఒక మంచి ఆహార పదార్థం. మీకు తెలుసు కదా గోంగూరలో ఇనుము ఉంటుందన్న సంగతి. కాబట్టి ఆ ఐరన్ హిమోగ్లోబిన్ ఫార్మేషన్కి, ఐరన్ అబ్జార్ప్షన్కి గోంగూర మీకు సహాయపడుతుంది. ఆ అబ్జార్ప్షన్ అనేది లివర్ చేస్తున్న సంగతి మీకు తెలుసు. అలాగే మరొక మంచి ఆహార కాంబినేషన్ ఏంటంటే జీలకర్ర, ధనియాలు, వాము, దీన్ని ఓమా అని కూడా అంటారు, శొంఠి ఇంకా నెయ్యి ఈ కాంబినేషన్. జీలకర్ర, ధనియాలు, వాము, శొంఠి ఈ 4ంటిని సమానంగా తీసుకొని నేతిలో వేయించి మెత్తగా దంచి ఉప్పు కలుపుకొని దీన్ని పరిమిత మోతాదుగా అంటే 1 నుంచి 2 చెంచాల మోతాదుగా అన్నంతో తింటూ ఉంటే జీర్ణాశయ వ్యాధులలో ఇది ప్రివెంటివ్గా పనిచేస్తుంది. అలాగే మరొక ఆసక్తికరమైనటువంటి ఒక చికిత్సా ప్రక్రియ, మీకు కావాల్సింది చింత ఆకు, ఎండు ద్రాక్ష, ఒక ఇనప మేకు, అలాగే పంచదార. వినడానికి విచిత్రంగా ఉన్నా కానీ ఇది ఒక మంచి ఆసక్తికరమైనటువంటి చికిత్సా ప్రక్రియ. చింత ఆకుని సేకరించండి, నీడలో ఎండబెట్టండి, ఆ తర్వాత మెత్తగా దంచండి, ఒక సీసాలో నిల్వ చేసుకోండి. పావు చెంచాడు చింతాకు పొడిని తీసుకొని ఒక చిన్న ముంతలో లేదా చిన్న కుండలో వేయండి. 5-6 ఎండు ద్రాక్ష పండ్లు కూడా వేయండి. అలాగే మేకు కొత్తది ఒక 4 అంగుళాల ఈ ఇనుప మేకుని తుప్పు లేకుండా తెల్లగా ఉన్నదాన్ని ఈ కుండలో వేయండి. ఈ ముంతలో 2 గ్లాసుల నీళ్లు పోసి పొయ్యి మీద ఉంచి ఒక 1/2 గ్లాసు మిగిలేలాగా మరిగించి మేకు తీసేసి ఆ నీళ్లను వడగట్టుకొని వచ్చినటువంటి ఆ ద్రవాన్ని పంచదార కలుపుకొని తాగండి. ఇలా రోజు కొన్నాళ్ల పాటు చేస్తే మీ లివరుకి ఏనుగంత బలం వస్తుంది. పైగా మీకు రక్తపుష్టి కూడా కలుగుతుంది. ఇది అనేక వ్యాధులలో ఒక ఆహార ఔషధం. ఎసైటిస్ అంటే జలోదరం, కామెర్లు, లివర్ జబ్బులు అన్నింటిలో కూడా దీన్ని మీరు ప్రయోగించవచ్చు. ఏ వ్యాధి లేని వాళ్ళు కూడా ఆఖరికి పిల్లలకు కూడా దీన్ని రోజువారీగా ఇస్తూ ఉంటే వాళ్ళ ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. ఇదే మేకుని మీరు రోజువారీగా శుభ్రం చేసి రోజువారీగా వాడుకోవచ్చు, వాడిందాన్నే వాడచ్చు. దీన్ని తయారు చేయడానికి సత్తు గిన్నెలు, స్టీల్ గిన్నెలు వాడకండి, చిన్న కుండని మాత్రమే వాడండి. మరొక మంచి ఆహార ఔషధం కృష్ణ తులసి ఇంకా తేనె. తులసి, తేనె ఈ కాంబినేషన్. కృష్ణ తులసి అంటే నల్లటి రంగులో ఉండేటువంటి తులసి ఆకుల్ని ఎండబెట్టుకొని మెత్తగా పొడి చేసుకొని ఆ పొడిని సీసాలో నిల్వ చేసుకోండి. 1 నుంచి 2 చెంచాల ఈ తులసి ఆకుల పొడిని 2 పూట్ల కూడా తేనెతో తీసుకుంటూ ఉండండి. దీంతో కూడా లివర్ జబ్బుల్లో ప్రివెంటివ్గా పనిచేస్తుంది. ఇలాగా 1 కాదు 2 కాదు అనేక సమస్యల్ని వంటింట్లోనే తగ్గించుకోవచ్చు, లివర్కి సంబంధించినటువంటి సమస్యల్ని. కాబట్టి లివర్ ఆరోగ్యం కాపాడుకుంటే ఓవరాల్గా మన మొత్తం ఆరోగ్యం బాగుంటుంది. లివర్ని చాలామంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు, ఆల్కహాల్ తీసుకుంటారు, ఏది పడుతుంది మందులు వాడుతూ ఉంటారు. అలా కాకుండా చెప్పుకున్నాం కదా, గుండెని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో లివర్ని కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. అలా చూసుకోవటానికి ఈ వంటింటి ఔషధాలు మీకు సహాయపడతాయి. అయినప్పటికీ ఏదన్నా పర్టికులర్ సమస్య ఉందని మీకు అనిపిస్తే అప్పుడు ఆ పరిస్థితిని, ఆ సమస్యని
అన్ని వైపుల నుంచి విశ్లేషించి దానికి సంబంధించినటువంటి సురక్షితమైన ఆయుర్వేద ఔషధాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఈ వీడియో అప్లోడ్ అవడంతోనే ఒక నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో వల్ల మీకు ఏమాత్రం ఉపయోగకరంగా ఉందని మీకు అనిపించినా లైక్ బటన్ని అంటే ఆ థమ్స్అప్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష నెరవేరుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.